శివ మహాపురాణం శతరుద్ర సంహితలో థర్డ్ చాప్టర్. ఇక్కడ శివ భగవానుడు యొక్క అర్ధనారీశ్వర రూపాన్ని విస్తారంగా వర్ణించడం గురించి చెప్పబడింది. నందీశ్వర ఉవాచ శృణు తాత మహాప్రజ్ఞ విధికామ ప్రపూరకం అర్ధనారీ నరాఖ్యాం హి శివరూపమనుత్తమం. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. సనత్ కుమారుడికి నందీశ్వరుడు చెప్తున్నది, ఓ తాత, ఓ మహాప్రాజ్ఞ. ప్రజ్ఞ అంటేనే బాగా జ్ఞాని అని అర్థం. అంటే వాస్తవాన్ని అర్థం చేసుకుంటూ ఏది ఉన్నదో దాన్ని గ్రహించగలిగినవాడు. ఇందులో మళ్ళీ మహాప్రాజ్ఞ అంటే సందర్భం వస్తుంది, ఆ సమయం వస్తుంది, కానీ మనకి ఏది అడగాలో ఏది అడగకూడదన్న విచక్షణ ఉండదు చాలామందికి. ఒక జ్ఞాని మనకి లభించినప్పుడు ఏది అడగాలో ఆ సమయాన్ని ఎలా మనం సద్వినియోగపరుచుకోవాలో అన్న జ్ఞానం కలిగి ఉండటం, మనం ఉద్ధరింపబడటానికి మన ద్వారా ఇంకా నలుగురికి కూడా ఉపయోగపడే విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఎవరైతే చేస్తారో, మళ్ళీ ఇవి లోక హితార్థమై లోక కళ్యాణార్థమై అందరికీ పనికొచ్చేది, అందరి యొక్క శ్రేయస్సుకి ఏవైతే ఉపయోగపడతాయో అటువంటివి తెలుసుకోగలగటం, అటువంటివి అడగటము. అందుకే ఇక్కడ ఈ ఏవైతే బ్రహ్మ యొక్క మనోకామనాలన్నీ కూడా పూర్ణం చెయ్యగలిగిన వాడు ఆ పరమేశ్వరుడు ఉత్తమ అర్ధనారీశ్వర నామ రూపాన్ని నీకు ఇప్పుడు నేను వర్ణిస్తాను. అంటే ఏ రూపం అంటే సృష్టికి ప్రారంభమైన బ్రహ్మనే సృష్టించిన ఆ పరమాత్మ ఆ బ్రహ్మ రూపంలో ఉన్నది కూడా ఆయనే. అయితే ఇక్కడ మళ్ళీ అర్ధనారీశ్వర రూపం గురించి విశేషంగా వర్ణిస్తాను అని చెప్పి, యథా సృష్టాః ప్రజాః సర్వాః నా వ్యవర్ధంత వేదసా తథా చింతాకులోద్భూత్సా తేన దుఃఖేన దుఃఖితః. ఇక్కడ ఈ సమస్తము సృష్టి చేయటానికి, ప్రజలను ఉద్భవించజేయటానికి, మళ్ళీ ఇది విస్తరింపజేయటానికి బ్రహ్మ ద్వారా జరిగింది. ఆ బ్రహ్మనే సృష్టించిన ఆ పరమేశ్వరుడు ఇవి దుఃఖాలు తొలగించటానికి, చింత అన్నది తొలగించటానికి. అంటే దుఃఖంతో బాధపడుతూ చింతిస్తున్నాడు, ఈ కార్యాన్ని అయితే నాకు అప్పచెప్పాడు పరమశివుడు, అయితే నేను ఎలా చెయ్యాలి, ప్రజల్ని ఇంకా విస్తరింపజేయాలంటే నేనేం చెయ్యాలి అన్న ఆలోచనలో, పైగా ఆ కార్యాన్ని చెయ్యలేకపోతున్నానన్న దుఃఖంలో, ఆ వ్యాకుల చింతనలో ఉన్నాడు బ్రహ్మ. నభోవాణి తథా బుద్ధే సృష్టిం వితునజాం కురు తచ్చుత్వా మైథునిం సృష్టిం బ్రహ్మ కర్తుమమన్యతః. త్రిమూర్తుల రూపంలో ఉన్నది నేనే అన్నప్పుడు, ఆ పరమాత్మే బ్రహ్మ రూపంలో ఉన్నాడు అన్నప్పుడు, మళ్ళీ ఆయనకు ఆ వ్యాకుల చింతన ఎందుకు వస్తుంది, నేను ఇది చెయ్యలేను, నాకు ఆ సమర్థత లేదని ఎందుకు అనిపిస్తుంది అంటే, లీలా విశారదుడైన పరమాత్మ లీలగా చెప్తున్నది. అంతేగాని ఇక్కడ పరమాత్మ ఈ రూపంలో ఉన్నది తానే, భేదం లేదు అని చెప్పినప్పుడు సృష్టికర్తగా ఉన్నది నేనే, పోషణకర్తగా ఉన్నది నేనే, లయకర్తగా ఉన్నది నేనే అని ఇంతకు ముందు చెప్పాడు. తానే అయినప్పుడు తనకి ఏం చేయాలో తనకి తెలియదా? మళ్ళీ ఇంకొకడు వచ్చి చెప్పేవాళ్ళు ఉన్నారా? లేదు. సనాతనంగా ఉన్నది ఆ పరమాత్మే, లీలగా చేస్తున్నాడు. ఇప్పుడు నాకు కొన్ని తెలియవు కదా, నాకు చాలా తెలియవు, నాకు తెలిసిందని నేను అనుకుంటాను కదా, నిజంగా అది అజ్ఞానంలోనే నాకు తెలుసని అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఇవి లీలగా చెప్తున్నాడు. అంటే ఎక్కడ నువ్వు దేన్ని ఆదర్శంగా తీసుకోవాలి, ఎలా నువ్వు నడుచుకుంటే దేన్ని నువ్వు సాధించవచ్చు, ఏవి నువ్వు విడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ సమర్థత అన్నది నీలో పెరుగుతుంది అన్నది కూడా మనకి తెలియజేయటానికి ఇక్కడ విశేషంగా ఈ రూపంలో చెప్పాడు. అందుకే అప్పుడు ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన బ్రహ్మకి వచ్చిందో, ఆ బ్రహ్మదేవుడు దుఃఖాన్ని తొలగించడానికి ఆకాశవాణి రూపంలో అప్పుడు ఒక శబ్దం వినిపించింది. బ్రహ్మదేవ, ఇప్పుడు మిథున సృష్టిని చెయ్యి అంటే దంపతులు, ఆ దంపతుల యొక్క కలయిక వల్ల సంతాన వృద్ధి కలుగుతుంది, అందుకని ఇక్కడ ఆ మిథునం జరగాలి. దానికి కూడా అంటే ఇక్కడ ప్రాకృతి పురుష అన్నది ఎందుకు ఆ పరమాత్మలో ఇది కూడా అది ఉంది ఇది ఉంది, రెండు కలిపితేనే పూర్ణత్వం ఉంది. ఇక్కడ అర్ధనారీశ్వర రూపము ఏంటి అంటే పార్వతీదేవికి శరీరాన్ని ఇచ్చాడు పరమాత్మ అని చెప్పటం కాదు. ఇక్కడ సృష్టికి మూలమైనది ఏంటి అంటే అది పూర్ణత్వం ఎప్పుడు వస్తుంది అంటే రెండు సమానంగా ఉంటేనే వస్తుంది.
ఏది ఎక్కువ కాకూడదు, ఇంకోటి తక్కువ కూడా కాకూడదు. అందుకే ఇక్కడ ఆ మైథునం అన్నది జరగాలి. అందుకని దానికి పూనుకో, దాన్ని నువ్వు చెయ్యమని చెప్పాడు. నారీణాం కులమీశానాన్ త్రిఘంతం నా పురాయతః తతో మైథునజాం సృష్టిం కర్తుం శీకేన పద్మభూః. ఆ సమయంలో ఆ పరమాత్మయే మళ్ళీ స్త్రీ రూపాన్ని ఉత్పత్తి చేశాడు. ఎందుకు అంటే అప్పటికి వరకు స్త్రీమూర్తి రాలేదు. సృష్టి జరిగి దాన్ని మళ్ళీ విస్తరింపజేయాలంటే దానికి మళ్ళీ ఒక స్త్రీ రూపం కూడా అవసరం ఉన్నది. ఆ మైథునం అంటే ఇక్కడ ఇద్దరు, ఒక మగ ఒక ఆడ ఇద్దరు ఉండాలి కాబట్టి ఆ సమర్థత అన్నది ఉన్నా సరే అక్కడ స్త్రీ లేకపోతే దానివల్ల మళ్ళీ ప్రతిఫలం ఏమీ లేదు. అందుకే ఇక్కడ ఆ స్త్రీని ఉత్పత్తి చెయ్యమని, అప్పుడు ఆ సంతాన వృద్ధి అన్నది జరుగుతుంది. ఆ సృష్టి కార్యం అన్నది ఇంకా కొనసాగుతూనే ఉంటుందని ఆ ఆకాశవాణి ఎప్పుడైతే వినిపించిందో ఆ బ్రహ్మ మైథుని సృష్టి చెయ్యటానికి ఆలోచనలో పడి ఆ స్త్రీని ఉత్పత్తి చెయ్యటానికి అప్పుడు పూనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు, మళ్ళీ ఆ ఈశాన్యం నుంచే స్త్రీ జాతి ప్రకటితమే కాలేదు. ఇంకా అది ఇప్పుడు ప్రకటింపబడితేనే మళ్ళీ ఈ కార్యం అన్నది కొనసాగుతూ ఉంటుంది. అంటే కొన్ని కొన్ని మనం చేస్తూ ఉంటాం కానీ అది మనం పూర్ణంగా చెయ్యలేం. మళ్ళీ చెప్పి ఇది కాదు, ఇక్కడ ఇది లోపం ఉంది, ఇది ఇక్కడ సరి చేస్తే మళ్ళీ ఆ పని అన్నది అయిపోతుంది అన్నది మళ్ళీ కూడా చెప్పటానికి అక్కడ స్త్రీ పురుషులు అన్నది ఇద్దరూ కూడా సమపాళ్ళల్లో ఉంటేనే అన్నిటిలో కూడా అది మనకి పుంజుకోవటానికి వృద్ధిలోకి వస్తూ ఉంటుంది. నేనెక్కువ నువ్వెక్కువ అన్న భేద దృష్టితో కాకుండా ఇద్దరూ సమానమే. కొన్ని కొన్ని ఒకళ్ళకి బాగా తెలుస్తాయి, కొన్ని కొన్ని ఇంకొకరికి బాగా తెలుస్తాయి. అయితే మళ్ళీ ఇద్దరూ కూడా ఒకటయ్యి ఇద్దరూ మళ్ళీ అంతలాగా సామరస్యంగా కొనసాగుతూ ఉంటేనే అది మళ్ళీ సమర్థతను పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. ఎడ్డం తెడ్డం అనుకుంటే కాదు ఇక్కడ. ప్రభావేన వినాశం ఘోర్నా జాయేరన్నిమాః ప్రజాః ఏవం సంచింతయన్ బ్రహ్మ తపః కర్తుం ప్రచక్రమే. పరమేశ్వరుడు యొక్క ఆకాశవాణి ఎప్పుడైతే వినిపించిందో ఆ ప్రభావంతో అప్పుడు మళ్ళీ ఆ ప్రజల యొక్క వృద్ధి చేయటానికి మళ్ళీ స్త్రీమూర్తి ఉంటే కానీ కాదు. అందుకుని మళ్ళీ విచారణలో పడ్డాడు బ్రహ్మ. మళ్ళీ ఏం చేసుకున్నాడు, తపస్సు చేయటానికి ఉద్యమించుకున్నాడు. ఏదైనా సరే తప అన్నది మూలము. శివయా పరయా శక్త్యా సంయుక్తం పరమేశ్వరం సంచింత్య హృదయే ప్రీత్యా తీపే స పరమం తపః తీవ్రేణ తపసా తస్య సంయుక్తస్య స్వయంభువః అచిరేణైవ కాలేన తుతోషా స శివోద్ధృతం. ఇక్కడ శ్రీమూర్తి ఉద్భవం అన్నది కూడా ఎలా పడితే అలా అయిపోతుందా? లేదు, సృష్టికి మూలమైన రహస్యాన్ని చెప్తూనే ఇక్కడ అర్ధనారీశ్వర అంటే ఇద్దరు. ఎలా అయితే మనకి సౌందర్య లహరిలో చెప్పినట్టుగా శివశక్తి ఏకయుక్త అంటే ఆ శివ శివి అన్నది ఇద్దరూ కలిసే ఉంటారు. విడతీయరాని వాళ్ళు, వాళ్ళు ఎప్పుడూ కలిసే ఉంటారు. అక్కడి నుంచే సృష్టి మొదలైంది. అందుకే ఇక్కడ పార్వతీ రూపము పరమశక్తితో సంయుక్తమై ఆ పరమేశ్వర శివుడు యొక్క హృదయంలో ధ్యానంగా ఎప్పుడైతే ఈయన అంతలాగా ధ్యానంలో లీనమైపోయి బ్రహ్మ చేస్తూ ఉన్నాడో, ఆ తపస్సు చేస్తూ ఉన్నాడు, ఆ రూపాన్ని చింతిస్తూ ఉన్నాడు, ఆ పరమేశ్వరుని హృదయంలో ధ్యానం చేస్తున్నాడు. ఆ పరమేశ్వరుని చేస్తున్నాడంటే పార్వతి సహితంగా. అలా తపస్సు చేస్తూ చేస్తూ ఉగ్రంగా తీవ్రంగా అయిపోయింది తపస్య. అప్పుడు ఆ స్వయంభూ అక్కడ మళ్ళీ తానే త్వరగా ప్రసన్నతతో అంటే చెయ్యవలసిన కార్యాన్ని చెప్పి దాని విధానాన్ని చెప్తూ ఆ పరమాత్మ అంటే నువ్వు ఉండవలసిన విధానంగా నువ్వు నిన్ను ఎప్పుడైతే సరి చేసుకుంటూ వెళ్ళిపోతావో, దానికి ఎలా నిన్ను మలుచుకుంటూ ఉంటావో దానికి తగ్గట్టుగా పరమాత్మ యొక్క కృప కారణంగా మనకి ఆ జ్ఞానం కూడా వికసన అన్నది ఆ సమయంలో జరుగుతుంది. ఆ జ్ఞానం అన్నది మూలాల నుంచి తొలగిపోతే. అందుకే ఇక్కడ మళ్ళీ ఆ పరమాత్మ ఒక కృప లేకపోతే ఇది మళ్ళీ జరగదు. ఇక్కడ జరగాలి, సృష్టి కొనసాగాలంటే ఒక స్త్రీ కావాలి. స్త్రీ ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి స్వరూపిణి, ఆ పరమేశ్వరుడు యొక్క సగభాగము ఆ శక్తి. అందుకే మళ్ళీ ఇంత తీవ్రమైన తపస్సు ఎప్పుడైతే ఉద్యమించాడో అది తీవ్రతకి వెళ్ళిపోయింది. ఆ పరాశక్తి అయిన శివ సంకేతంగా ఎప్పుడు ఉండే ఆ పరమేశ్వరుడి భక్తి శ్రద్ధతో ఎప్పుడైతే ధ్యానం అన్నది ఇంతలాగా లీనమే చేశాడో బ్రహ్మ, తర్వాత
ఆ తపోనిష్టకి ప్రసన్నతతో అప్పుడు మళ్ళీ ततः पूर्णाचिदीशस्य मूर्तिमाविश्य అర్థనారీ నరో భూత్వా ఘతో బ్రాహ్మాంతికం హరః. అక్కడ ఆ పూర్ణ చైతన్యమయి అయిన ఐశ్వర్యశాలిని, పైగా సర్వకామ ప్రధాయిని ఆ మూర్తిలో ప్రవేశించి అర్ధనారీష్ రూపాన్ని ధరించి అప్పుడు ఆ పరమేశ్వరుడు బ్రహ్మ ముందుకి వచ్చాడు. तं दृष्ट्वा शङ्करं देवं शक्त्या परमयान्वितं प्रणम्य दण्डवत् ब्रह्मा सा तुष्टा वा कृताञ्जलिः. అర్ధనారీశ్వర రూపంలో ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడు బ్రహ్మ ముందు ప్రత్యక్షమయ్యాడో, ఆ దేవాది దేవుడైన శంకరుడు పరాశక్తితో ఇలా వచ్చి ఉండేసరికి ఆ బ్రహ్మ అప్పుడు తెలుసుకున్నాడు. ఆయనకి చూసిన వెంటనే అథాదేవో మహాదేవో వాచా మేఘ గంభీరయ సంభావాయ సుసంప్రీతో విశ్వకర్త మహేశ్వర. ఆ బ్రహ్మ అక్కడ అర్ధనారీశ్వరులో ఉన్న పరమాత్మని చూసేసరికి ఒక్కసారిగా స్తుతులతో ఆయనకి నమస్కారాలు చేస్తూ ఆ ప్రణామాలు చేస్తూ, దేవాది దేవ, విశ్వానికి కర్తవి నువ్వు, మహేశ్వరుడు నువ్వు, అంటే మహా ఈశ్వరుడు నువ్వు, ఇలా నా మీద ప్రసన్నుడు అయినందుకు, ఎలా అయితే మేఘాలతో గంభీరంగా ఉన్న ఆయన వాణి అన్నది అంత ప్రసన్నతతో బ్రహ్మ ఎప్పుడైతే అంటే నువ్వు ఎలా ఉండాలి సమర్పణ, నమస్కారం చేశామంటే ఏదో శరీరం రెండు చేతులు ఇలా పెట్టి ఇలా నమస్కారం చేసేసాము అన్నది కాదు. అక్కడ మానసికంగా, శారీరకంగా, అన్ని రకాలుగా కూడా అంతఃకరణ దగ్గర నుంచి ఇక్కడ మళ్ళీ బాహ్యానికి అలాగే అంతరంగికంగా కూడా పూర్ణమైన తదేకమైపోయి మమేకమైపోయి ఆ పరమాత్మ యందే ధ్యాసతో ఉండి మనం ఎప్పుడైతే అలాగా సమర్పణ భావంతో ఉంటామో అప్పుడు ఇంకా ఏ ధ్యాస లేకుండా అంతలాగా, అంటే కానీ ఆప్షన్స్ పెట్టుకున్నట్టు కాదు, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది కాదు మనకి కావాల్సింది. అక్కడ త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే నువ్వు సమర్పణ చేస్తావో అప్పుడు నీకు ఆ ప్రతిఫలం కనిపిస్తూ ఉంటుంది. అరాకొరా చేసేసి మనకి పూర్ణంగా రావాలని కోరుకోవటం కాదు. ఇక్కడ మేఘ గంభీరమైన ఒక తన వాణి ద్వారా ఇక్కడ మళ్ళీ ఈశ్వరుడు ఆ బ్రహ్మతో మాట్లాడుతున్నాడు. ఈశ్వర ఉవాచ వత్స వత్స మహాభాగ మమ పుత్ర పితామహ జ్ఞాతవాన్నస్మి సర్వతత్వతస్తే మనోరథం. ఈశ్వరుడు బ్రహ్మతో చెప్పాడు ఏమని, ఓ మహాభాగ్యశాలి వత్స, నాకు పుత్రుడివి, పైగా నువ్వు పితామహుడివి. అలాగే నీ సమస్తమైన మనోరథ అంటే మనస్సులో ఉన్న కోరికలన్నీ కూడా యథార్థ రూపంగా నాకు తెలిసింది. అంటే నిజంగా నాకు, నేను వంకాయ అడిగితే నువ్వు బెండకాయ పంపించావని మనం షాపుని అడిగినట్టుగా పరమాత్మను అడగటానికి వీలు లేదు. ఎందుకు అంటే నీకు ఆ కోరిక రాక ముందే పరమాత్మకు తెలుసు. అది నీకు నాకే కాదు సర్వానికి. ఆ కోరిక కలగటానికి ముందు ఏం జరిగిందో, తర్వాత కోరిక ఉంటుందో లేకపోతే కోరికనే నేను వదిలేస్తానో అది కూడా పరమాత్మకు తెలుసు. ఆ మనస్సులో ఏమి మెదులుతుందో నేను అడగక్కర్లేదు పరమాత్మకి. కిరాణా షాపుకి నేను చిట్టి తీసుకెళ్ళినట్టుగా ఇవన్నీ సరుకులు ఇస్తండి ఇవ్వండి అంటేనే ఇస్తాడు. ఒక్కోసారి అడిగిన దానికన్నా వేరేది కూడా ఇవ్వచ్చు. కానీ పరమాత్మ విషయంలో అలా ఎప్పుడూ జరగదు. నువ్వు అడక్కపోయినా సరే నీకు ఏది అవసరమో, నువ్వు ఏది నీ సాన్నిధ్యానికి, దాని సాన్నిధ్యం, నీ సంపర్కం నీకు కలిగితే నువ్వు ఉద్ధరింపబడతావో అటువంటివే నీకు ఇస్తాడు. అందుకే ఇక్కడ సమస్తమైన మనోరథాలన్నీ కూడా యథార్థ రూపంలో నాకు తెలిసింది అని చెప్పాడు. ఎందుకు? సమర్పణ భావన. పరమాత్మ మీద అంతలా మమేకమైపోయి నువ్వు ఉండగా నువ్వేమీ అడగక్కర్లేదు. ఆ మనోరథాలన్నీ కూడా పూర్ణంగా ఆయన మళ్ళీ నీకు ఇస్తాడు. అందుకే ప్రజాభివృద్ధి కోరి నువ్వు ఈ ఘోర తపస్సు ఏదైతే చేశావో అది తనకి అర్థమైంది. చేయమని చెప్పింది పరమాత్మే. పైగా ఏది చేస్తే మళ్ళీ సృష్టి అన్నది విస్తరిస్తుందో అది కూడా చెప్పింది పరమాత్మయే. ప్రజానామేవ వృత్యార్థ తపస్తప్తం త్వయాధునా తపసా తేన తుష్టోస్మి దధామి చ తవీప్సితం. ఈ ప్రజల యొక్క వృద్ధి కొనసాగించాలని నీ ఏదైతే కోరికతో ఈ తపస్సు చేశావో ఆ తపస్సు ద్వారా నేను సంతృష్టి పొందాను. అందుకే ఇప్పుడు నీకు వరాన్ని ఇస్తున్నాను. ఆ వరం ఇవ్వటానికే నేను ఇక్కడ ప్రత్యక్షమయ్యాను అన్నాడు. ఇత్యుక్త్వా పరమోధారం
स्वभावमधुरं वचः पृथक् चकार वपुषो వాగద్దేవీం శివాం శివః. పరమ ఉదార స్వభావమైన మధురమైన ఆ మాటలు ఎప్పుడైతే ఈశ్వరుడు చెప్పాడో, ఇప్పుడు అడిగితే కూడా ఇవ్వకుండా చాలా రకాలుగా బాధించి ఇది అడిగావు ఇది నీకు ఇవ్వటానికి లేదు, లేకపోతే ఇది లేదని లౌకికంగా మనకి జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఆ పరమాత్మయే ప్రత్యక్షమవటం, అలాగే ఆ పరమాత్మ యొక్క మధురవాణి వినగలగటం, అంత ఉదారమైన మాటలు పరమాత్ముడు ఎప్పుడైతే పలికాడో, ఇక్కడ పైగా అర్ధభాగంలో ఉన్న ఉమాదేవితో ఎప్పుడైతే తను ప్రత్యక్షమయ్యాడో, అదంతా చూసి పైగా వరాలు ఇవ్వటానికే వచ్చాను అన్నాడు. అర్ధభాగం వామభాగం అంటే ఎడం పక్కన ఆ దేవి పార్వతీతో ఉన్నాడు. అప్పుడు వెంటనే ఏమైంది, ఆ వామభాగం ఆ శరీరం నుంచి విడివడిపోయింది. విడివడిపోయింది అంటే ఇక్కడ మళ్ళీ లౌకికంగా అర్థం ఏంటి అంటే మళ్ళీ రెండు విడిగా చేసేసినట్టు కాదు అక్కడ అర్థము. స్త్రీమూర్తి మళ్ళీ అక్కడ పరమాత్మ యొక్క సృష్టిలో భాగమే. ఈ పూర్ణత్వం అన్నది మళ్ళీ ఆ స్త్రీ పురుష యొక్క కలియకతోనే మళ్ళీ జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఆ పురుష పౌరుషమైన లక్షణాలు కొన్ని 50% ఉంటాయి. ఆ స్త్రీలో మృదుత్వానికి కూడుకున్నట్టుగా అందరిలోనూ ఉంటాయి. కొంతమందిని చూస్తూ ఉంటాం, తల్లిలో కాస్త మనకి అమాతృత్వ స్వభావాలు కనిపించదు, బిడ్డనైతే కంటుంది, కానీ కొంతమంది పురుషుల్లో కనిపిస్తుంటే చాలా ప్రేమగా ఆప్యాయతగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళల్లోనే ఉండాలి వాళ్ళల్లోనే ఉండకూడదు అని అనటానికి వీల్లేదు. ఎందుకు, రెండు కలిపే ఉన్నది. ప్రతి ఒక్కళ్ళలోనూ ఇవి ఉంటాయి అవి ఉంటాయి, అన్ని కలయికతోనే అక్కడ ఆ శరీరం అన్నది ఉంటుంది. తాం దృష్ట్వా పరమాం శక్తిం పృథగ్భూతాం శివాగతం ప్రణిపత్య వినీతాత్మ ప్రార్థయామాస తాం విధిహి. ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో వచ్చాడో, ఆ అర్ధనారీశ్వర రూపంలో ఉండి ఈ వామభాగం నుంచి పార్వతీదేవి ఎప్పుడైతే విడివడిపోయిందో, అక్కడ ఆ పరమశక్తిని చూసి ఆ వినీతమైన భావనతో మళ్ళీ నమస్కరించి అక్కడ బ్రహ్మ మళ్ళీ ఆ పార్వతీదేవిని వేడుకుంటున్నాడు. బ్రహ్మ ఉవాచ దేవదేవేన సృష్టోహమాధో త్వత్పతేన శివే ప్రజాః సర్వా నియుక్తాశ్చ శంభునా పరమాత్మనా. బ్రహ్మ ఇలాగా, ఓ శివే, ఇక్కడ శివ అంటే పరమేశ్వరుడు, శివే అంటే ఆ పార్వతీదేవి, నీ భర్త అయిన దేవాదిదేవుడైన ఆ పరమేశ్వరుడు సృష్టి ఆది నుంచి ఎప్పుడూ ఉన్నవాడే. అయితే ఆ పరమాత్మ ఇప్పుడు ఆ సృష్టిని విస్తరింపజేయటానికి నన్ను సృష్టించాడు, అలాగే నా ద్వారా ఈ ప్రజల్ని ప్రకటింపచేశాడు. అంటే ఇవన్నీ ఆవిడికి చెప్పాలా, ఆవిడికి తెలీదా? ఇక్కడ నేను వెళ్ళి పరమాత్మకి ఏమీ చెప్పక్కర్లేదు, పరమాత్మకి సర్వం తెలుసు. కానీ కొన్ని మనం ఎందుకు చెప్పుకుంటామంటే, ఇప్పుడు ఎలా అయితే కొన్ని ఏం చెప్తారు, ఉపశమనం దేనికి లభిస్తుంది, చెప్పుకుంటే బాగా తగ్గిపోతుందంట, పరిష్కారం లభిస్తుందా, లేదు. అంటే ఇక్కడ నేను చెయ్యాల్సిన కర్తవ్యం నుంచి నాకు విముఖత కలుగుతూ ఉంటుంది, బాధ నిరాశలు ఎక్కువైపోయి ఆ కర్తవ్యం పట్ల కూడా ధ్యాస లేకుండా నేను అయిపోతూ ఉంటాను. అది ఎప్పుడైతే భారంగా నా మనస్సులో పెట్టుకుంటూ ఉంటాను, ఆ మనస్సు అన్నది ఎప్పుడైతే నిర్మలంగా అయిపోతుందో, అందులో ఉన్నదంతా తీసి ఆ పరమాత్మ యొక్క చరణాల దగ్గర నేను ఎప్పుడైతే పెట్టేస్తానో, అప్పుడు మళ్ళీ దాన్ని నేను ఎదుర్కోవటానికి, దాన్ని నేను పరిష్కరించుకోవటానికి, ఉపాయాన్ని ఆలోచించటానికి, నన్ను నేను సిద్ధపరచుకోవటానికి నాకు మళ్ళీ అవకాశం ఉంటుంది. బాధే లోపల పెట్టుకుని బాధపడుతున్నా అంటే బాధపోతుందా, పోదు. అలాగే ఇక్కడ దేవాది దేవుడైన పరమేశ్వరుడు సృష్టికి మూలంగా ఏది చేసినా సరే పరమాత్మకి పరమేశ్వరికి ఎరుక లేకుండా జరగదు. ఈయన ఇప్పుడు మన లౌకికంగా మా ఆయన ఏం చేస్తున్నాడో నాకు తెలియకపోవచ్చు, ఆయన నాకు అన్నీ చెప్పక కూడా పోవచ్చు, నేను కూడా అన్నీ ఆయనకి చెప్పకుండా కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఆ పరమాత్మ పరమేశ్వరి, పరమేశ్వర పరమేశ్వరి ఇద్దరు కూడా ఒకళ్ళకి తెలియకుండా ఇంకొకటి అన్నది జరిగే ప్రసక్తే లేదు. ఇద్దరు ఎప్పుడూ కలయికతోనే ఉంటారు. బాహ్యంగా విడివిడిగా ఉన్నట్టుగా మళ్ళీ ఎలా అయితే ఇక్కడ రుద్రుడికి ఆ పరమేశ్వరుడికి అలాగే విష్ణువుకి హరిహరులకి భేదం లేదని ఇంతకు ముందు ఎలా అయితే చెప్పానో, ఇది కూడా అంతే. సృష్టికి మూలమైన ఆదికి ఉత్పత్తికి ప్రతిదానికి మూలమైన సనాతనంగా ఉన్న ఆ పరమాత్మ శివశక్తేక యుక్తంగానే ఉన్నాడు. అయితే ఇక్కడ భక్తి భావనతో తన చెయ్యవలసిన కార్యాన్ని తన నిర్వర్తించటానికి మూలంగా ఆ దేవిని ఇలా వేడుకుంటున్నాడు. ఇక్కడ పరమాత్మ ద్వారా
నియమించబడిన వాడిని అది నేను కొనసాగించాలంటే నీ కృప నా మీద ఉండాలి అని ఆ పరమేశ్వరుని నన్ను నియమించాడు పరమాత్మ అని చెప్పుకున్నాడు బ్రహ్మ. దీంతో శివమహాపురాణం శతరుద్ర సంహితలో 3rd చాప్టర్లో 15 శ్లోకాస్ సంపూర్ణం.